ఇంటిని హోమ్ థియేటర్గా మార్చాలనుకుంటున్నారా? థియేటర్ ఎక్స్పీరియన్స్తో హై క్వాలిటీతో సినిమాలని వీడియోలని చూడాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. హైదరాబాద్లోని బోయిన్పల్లిలో ఉంది. హై క్వాలిటీతో అంటే సినిమా థియేటర్లో ఏ క్వాలిటీతో వస్తుందో అదే క్వాలిటీని మీ ఇంటికి తీసుకొస్తుంది ఇక్కడ ఉన్నటువంటి ప్రొజెక్టర్. సో లోపలికి వెళ్దాం. ఏ కాస్ట్లో అంటే చాలా లో కాస్ట్లో లో ప్రైస్లో మీకు ఇక్కడ ప్రొజెక్టర్ దొరకబోతుంది. సో ఆ డీటెయిల్స్ అన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు రండి. సురేందర్ రెడ్డి గారు నమస్తే అండి. సుమన్ టీవీ నుంచి వస్తున్నాం. మాకు ఒక బెస్ట్ క్వాలిటీతో ఉన్న ఎల్ఈడి ప్రొజెక్టర్ కానీ సినిమా థియేటర్ ఎక్స్పీరియన్స్ ఆ ఫీల్ కల్పించేలా ఒక ప్రొజెక్టర్ ఏమైనా చూపిస్తారా? చూపిస్తాను. చాలా మోడల్స్ ఉన్నాయి. తక్కువ బడ్జెట్లో మీ ఇంట్లో చిన్న సైజ్ థియేటర్ పెట్టుకొని వాడుకునేలాగా బ్రహ్మాండమైన ప్రొజెక్టర్ చూపిస్తా. ఆల్మోస్ట్ ఆల్ ఒక 15-20 బ్రాండ్స్లో చూపిస్తా. అన్ని రకాల బ్రాండ్స్ అవైలబిలిటీ ఉంటాయి ఇక్కడ. ఓన్లీ బ్రాండెడ్ ప్రొజెక్టర్సే రిఫర్బిషన్లో మనం సేల్ చేస్తాం. అంటే వరల్డ్ వైడ్ ఉన్న మెయిన్ బ్రాండ్స్, నాట్ ఓన్లీ ఇండియా. మొత్తం ఇంకోటి కూడా ఏంటంటే మన దగ్గర ఉన్న ప్రొజెక్టర్స్ కంప్లీట్లీ ఫ్రమ్ ఇంపోర్టెడ్. ఇక షార్జా నుంచి తెప్పిస్తాను. ఏ ట్రిపుల్+ గ్రేడ్ ప్రొజెక్టర్స్ తెప్పిస్తాను. మీరు హ్యాపీగా తీసుకోవచ్చు ప్రొజెక్టర్స్. సో ఏగర్లీ వెయిటింగ్. మీరు త్వరగా వచ్చి చూపించేస్తే నాకు నచ్చితే నేను ఒకటి కొనుక్కొని వెళ్తాను. చూపిస్తాను. చూడండి, మీరు అడిగారు కదండి ప్రొజెక్టర్ కావాలని. ఇది ఎప్సన్ బ్రాండ్. ఓకే. ఇది కొత్త ప్రొజెక్టర్ మనం పర్చేస్ చేయాలంటే 1,40,000 రూపీస్ ఉంది. 1,40,000 కొత్త ప్రొజెక్టర్ ఇప్పుడున్న మార్కెట్ ప్రైస్. అట్లాంటి ప్రొజెక్టర్ మన రీఫర్బిషన్లో కానీ అయితే రీఫర్బిషన్లో కూడా బయట మార్కెట్లో 45,000, 42,000 అట్లా అమ్ముతున్నారు. మేమేం చేస్తున్నాం అంటే 25,000 నుంచి 28,000 మధ్యలో ఇచ్చేస్తున్నాం ప్రొజెక్టర్. విత్ 6 months వారంటీ ఇస్తాం. ఓకే. ఇప్పుడు ఈ రీఫర్బిష్డ్ ప్రొజెక్టర్ మీరు ఇస్తే ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వస్తే 3 months లోపు మళ్ళీ మీరు 3 months ఏమో మనకు టెస్టింగ్ వారంటీ ఉంటుంది. 6 months అనేది కంప్లీట్గా టోటల్ మిషన్ కంప్లీట్ ప్రొజెక్టర్ మొత్తానికి వారంటీ ఉంటుంది. ఓకే. ఈ 6 months లోపల మనం రిపేర్ చేయలేని పక్షంలో విల్ రీప్లేస్ ద ప్రొజెక్ట్ ఇట్ సెల్ఫ్. కమర్షియల్ పర్పస్ దీంట్లో బ్రైట్నెస్ ఎక్కువ ఉంటుంది, కాంట్రాస్ట్ ఎక్కువ ఉంటుంది. మన ఫామ్ హౌసెస్కి, బార్స్కి, రెస్టారెంట్స్కి, అన్నిటికీ, స్కూల్స్కి. ఇది 4,000 lumens ప్రొజెక్టర్ కాబట్టి 4,000 lumens ప్రొజెక్టర్. ఇది నార్మల్గా మన దగ్గర 3,000 lumens ప్రొజెక్టర్స్ కూడా 15,000 నుంచి ఉన్నాయి. అవి కూడా చూపిస్తాను మీకు నేను. ఇదైతే 4,000 lumens ప్రొజెక్టర్ 25,000 నుంచి 30,000 రేంజ్లో ఉన్నాయి. ఇది ఎప్సన్లో. ఇప్పుడు వేరే బ్రాండ్లో వచ్చేసి మీకు 22,000, 21,000 అట్లా కూడా ఉంటాయి. ఎప్సన్ అంటే ది బెస్ట్. అట్లా నా దగ్గర మ్యాక్సిమం స్టాక్ ఎప్సన్లో ఉంటాయి. ఎందుకంటే ప్రతి ఒక్క వచ్చిన కస్టమర్స్ అంతా నాకు ఎప్సన్ కావాలంటారు. ఇప్పుడు అంతా ట్రెండ్ నడిచేది అంతా ప్రొజెక్టర్స్లో మంచి బ్రాండ్ అంటే ఎప్సన్, బెంక్యూ, ఇట్లా క్యాషియో, సోనీలు, హిటాచీస్ ఇవన్నీ ఉన్నాయి. మనం అన్ని కంప్లీట్గా రీఫర్బిష్డ్ ప్రొజెక్టర్స్ వాడతాం. ఓకే. అందువల్ల మీకు 100% ఏ విధమైన టెన్షన్ అవసరం లేదు. సర్వీస్ పరంగా టెన్షన్ అవసరం లేదు, వారంటీ పరంగా టెన్షన్ అవసరం లేదు. రీజనబుల్ బడ్జెట్. మళ్ళీ ఇంకొకసారి చెప్తారా? ఇది 1,60,000, 1,40,000 రూపాయలు కొత్త ప్రొజెక్టర్. 1,40,000 కొత్తదైతే. రీఫర్బిష్డ్ అయితే నార్మల్ మార్కెట్లో వచ్చేసి 40,000 అమ్ముతున్నారు వేరే వాళ్ళు. నేనైతే 28, 27 ఆ రేంజ్లో ఇచ్చేస్తున్నాను. ఓకే. అది విత్ 6 months వారంటీతో. 6 months వారంటీ ఇస్తాం. బయట ఎవ్వరు కూడా ఏ డీలర్ కూడా ప్రొజెక్టర్ అమ్మినప్పుడు నార్మల్ టెస్టింగ్ వారంటీ 1 month ఇస్తారు. నేనైతే 6 months ఇస్తాను. 6 months వారంటీ అలాంగ్ విత్ ప్రొజెక్టర్. ఎనీ బ్రాండ్ ఆఫ్ ద ప్రొజెక్టర్, ఎనీ మోడల్ ఆఫ్ ద ప్రొజెక్టర్. ఓకే. నార్మల్ హోమ్స్లో పెట్టుకోవచ్చా లేదంటే? లేదు, ఇది నార్మల్ హోమ్స్లోకి వాడుకోవచ్చు, రెస్టారెంట్స్కి వాడుకోవచ్చు, కమర్షియల్గా వాడుకోవచ్చు, థియేటర్ పర్పస్. ఎంతమంది కూర్చోవచ్చు? అట్లనే కాదు, ఇది మినిమం 120 inches స్క్రీన్ వస్తుంది. 120 inches స్క్రీన్. మనకి ఇంట్లో 120 inches స్క్రీన్. ఒక స్క్రీన్ కాస్ట్ అప్రాక్సిమేట్లీ ఒక 5,000 to 10,000 మధ్యలో మంచి స్క్రీన్ వస్తుంది. ఒక ప్రొజెక్టర్ 25,000, 30,000 మధ్యలో ఒక ప్రొజెక్టర్ వస్తుంది. ఒక చిన్న సౌండ్ బార్ పెట్టుకున్నాం, మన ఇంట్లోనే థియేటర్ చూసుకోవచ్చు కదా. అంటే నాకు తెలుసు దగ్గర ఒక 40,000కే హోమ్ థియేటర్ రెడీ అయిపోతుంది. బ్రహ్మాండంగా ఇంట్లో థియేటర్ రెడీ అవుతుంది. చాలా మంది 25 లక్షలు, 30 లక్షలు, 10 లక్షలు ఇలా ఖర్చు పెడుతుంటారు. అవసరం లేదు. కేవలం 30 నుంచి 40,000లో హోమ్ థియేటర్ రెడీ, బ్రహ్మాండంగా రెడీ చేసుకోవచ్చు. చాలా మంది నార్మల్ హౌసెస్ ఉంటాయి, ఒక రూమ్ ఖాళీ ఉంటుంది, కానీ వాళ్ళకి హోమ్ థియేటర్ పెట్టుకోవాలనేటువంటి స్తోమత ఉండకపోవచ్చు. అలాంటి వారికి దీన్ని 100% సజెస్ట్ చేయొచ్చు. ఇప్పుడు మీరు 40,000 అన్నారు. ఈ ప్రొజెక్టర్ మనకు 25,000 to 30,000 ఉంది కాబట్టి 40,000 బడ్జెట్ వెళ్తుంది. కొన్ని ప్రొజెక్టర్స్ 15,000 నుంచి కూడా ఉన్నాయి. 15,000 రూపాయలు ప్రొజెక్టర్ తీసుకొని ఒక 5,000లో ఒక స్క్రీన్ తీసుకుంటే 20,000 అయిపోద్ది. ఇంకేమైనా యాక్సెసరీస్ తీసుకుంటే ఒక 5,000 రూపాయలు వేసుకున్నా కూడా 30,000 రూపీస్లో అది కూడా కంప్లీట్ చేసుకో. సురేందర్ రెడ్డి గారు, నాకైతే కొంచెం డౌట్ కొడుతుంది. ఎక్కడో 1,30,000 రూపాయలు ఉన్న ప్రొజెక్టర్ని కేవలం 25,000కి ఇచ్చేస్తానంటున్నారు రీఫర్బిష్డ్ది. ఒకసారి డెమో చూపించగలుగుతారా? 100% చూపిస్తా. మీకు ఆన్ చేసి చూపిస్తా. క్లారిటీ చూడండి. ఓకే, నేను చూపిస్తాను. చూసారా, ఇది మీరు ఇందాక చూపించిన ప్రొజెక్టర్ ఏదైతే ఉందో ఎప్సన్లో, ప్రొజెక్టర్ నుంచి వచ్చే విజువల్ ఇది.
ఇది మీరు ఇప్పుడు ఇక్కడ ఫుల్ లైటింగ్ ఉంది. మా స్టూడియో లైటింగ్ అంతా ఉంది. నాది 100 వాట్స్ బల్బ్ ఉంది. ఇటు సైడ్ ట్యూబ్లైట్స్ ఉన్నాయి. మళ్ళీ ఇంకొక 2 ట్యూబ్లైట్స్ ఉన్నాయి. అన్ని ట్యూబ్లైట్స్ ఆన్లో ఉన్నా ఇంత లైటింగ్ వస్తుంది. అవును, కొద్దిగా క్లోజ్డ్గా ఉన్నాం అనుకోండి, ఇంకా అసలు ఇట్స్ లైక్ మూవీ ఫీల్ వస్తుంది మనకు. ఎక్స్ట్రాడినరీ. ఇప్పుడు నేను ఒకసారి లైట్లు ఆఫ్ చేసి మీకు ఒకసారి ఇదే లైటింగ్ చూడండి, మీకు చేంజ్ వస్తుంది. అంటే ఇప్పుడు డే లైట్ లో కూడా నాకు తెలిసి ఇది బాగా మనకి రెజల్యూషన్ వస్తుంది. అంతేనా? మీరు కరెక్ట్గా చెప్పారు. డే లైట్ అనేది ఒక ఫీచర్. ప్రొజెక్టర్స్లో డే లైట్ వ్యూ అనేది ఒక ఫీచర్ ఉంటుంది. ఆ లైటింగ్కి సెన్స్ చేసి ల్యాంప్లో వచ్చే లైట్ పవర్ కొద్దిగా పెరిగి బ్రైట్నెస్ పెరుగుతుంది మళ్ళీ. ఓకే, దాన్ని డే లైట్ వ్యూ ఫీచర్ అంటారు. ఆటోమేటిక్గా ఆ సెన్సారే మొత్తం దాన్ని రీచ్ చేసి ఆటోమేటిక్గా ఎంత బ్రైట్నెస్ కావాలి, ఎంత రెజల్యూషన్ ఇవ్వాలి అదే ఇచ్చేస్తుంది. బ్రైట్నెస్ ఎక్కువ ఉండే ప్రొజెక్ట్ ఉంటే బాగుంటుంది. నిజంగా చాలా గ్రేట్ అండి. 1,30,000 రూపాయల ఈ ప్రొజెక్టర్, ఎప్సాన్ ప్రొజెక్టర్ని కేవలం 28 నుంచి 25,000 రూపాయలకే రీఫర్బిష్డ్ మోడల్లో ఆయన ఇచ్చేస్తున్నారు. సో మీరెందుకు ఆలస్యం? నిజంగా ఇంత ధర పెట్టే కాస్ట్ని మీరు ఉందే అనుకుంటే మీరు ఏమాత్రం భయపడద్దు. నేరుగా ఇక్కడికి వచ్చేయండి. 30,000 రూపాయలు, 25,000 రూపాయలకే కమర్షియల్ ప్రొజెక్టర్ని మీ ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు. ఓకే, మీకు ఇంకా వేరియస్ మోడల్స్ కూడా ఉన్నాయి. ఒకసారి కూడా చూపిస్తాను. చూడండి బడ్జెట్ ఏ ప్రొజెక్టర్ ఉంది, ఏ బ్రాండ్ ఉంది, ఎంత ఉన్నాయో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్లీజ్. ఇవన్నీ సోనీ కంపెనీ. సోనీ కంపెనీ. ఇవి వచ్చేసి మనకు 15,000 నుంచి ఉన్నాయి. 15,000. ఇది మార్కెట్లో వచ్చేసి 21,000, 25,000, 28,000 ఆ రేంజ్లో అమ్ముతున్నారు రీఫర్బిష్డ్. మనమైతే 15,000, 16,000 ఆ రేంజ్లో ఇచ్చేస్తున్నాం. ఓకే, న్యూ పీస్ అయితే వచ్చేసి 49,000 రూపీస్ ఉన్నాయి. 49,000. మనమైతే 16,000కి ఇచ్చేస్తాం. 15,000, 16,000. ప్రతి ఒక్క ప్రాజెక్ట్ వారంటీలో ఉంటాయి. ఇది కూడా 6 months వారంటీ. కంపల్సరీగా ల్యాంప్కి 500 hours వారంటీ ఇస్తా. 500 hours. కొత్త ప్రొజెక్టర్కి కూడా 3 months ఆర్ 500 hours విచ్ ఎవర్ ఇస్ ఎర్లియర్ అనేది ఏదైతే వారంటీ కండిషన్ ఉందో అదే వారంటీ కండిషన్ మన ప్రొజెక్టర్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు నాకు ఒక చిన్న డౌట్ సురేంద్ర రెడ్డి గారు, రీఫర్బిష్డ్ నాన్ స్టాప్ గా దీన్ని యూజ్ చేయొచ్చా? యాక్చువల్లీ బల్బ్ ఓరియంటెడ్ ప్రొజెక్టర్స్ ఎప్పుడు కూడా ఒక 2 hours-కి 3 hours-కి ఒకసారి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు గ్యాప్ ఇవ్వాలి, కొంత రెస్ట్ ఇవ్వాలి. వేరేజ్ ఇన్ లేజర్ ప్రొజెక్టర్ దీస్ ఆర్ ఆల్ కంప్లీట్లీ లేజర్, క్యాషువల్ లేజర్. ఇవి లేజర్ అంటే ఏంటంటే దీంట్లో ల్యాంప్ ఉండదు. 20,000 hours ల్యాంప్ లైఫ్, 20,000 గంటల ల్యాంప్ లైఫ్. అందువల్ల ఏంటంటే దీన్ని కంటిన్యూస్గా మనం టీవీ ఎట్లా ఆన్ చేసుకుని చూడొచ్చు, నాన్ స్టాప్ 5 hours, 6 hours, 10 hours అయినా సరే నో ప్రాబ్లం. హీట్ అవ్వదు ప్రొజెక్టర్స్. అందువల్ల మ్యాక్సిమం స్టాక్ నా దగ్గర ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్తున్న ఈ ప్రొజెక్టర్స్ని నేను హైదరాబాద్కి వచ్చి కొనలేను, బోయిన్పల్లి వరకు రాలేను. నాకు మీరు ఏమన్నా అక్కడి నుంచి కొరియర్ లాంటిది ఏమైనా చేయగలరు? 100%. మేము యాక్చువల్గా ఇప్పుడు చిత్తూరు, విజయవాడ, కర్నూలు, మదనపల్లి, నెల్లూరు, ఆల్మోస్ట్ ఆల్ మన ఏలూరు, కాకినాడ, రాజమండ్రికి, వైజాగ్ అన్నిటికీ ఇక్కడ నుంచి ఏం చేస్తామంటే ఏపీఎస్ఆర్టీసీ కొరియర్లో పెట్టేస్తాం. వాళ్ళ అమౌంట్ వేసిన రిసిప్ట్ మనకు పెట్టంగానే మనం కొరియర్ చేసి వాళ్ళకి రిసిప్ట్ వాళ్ళు పెట్టేస్తాం. మళ్ళీ కూడా మా టెలికాలర్స్, మా కోఆర్డినేటర్స్ వాళ్ళకి ఫోన్ చేస్తారు, మీకు ప్రాజెక్ట్ డెలివరీ అయిందా, తీసుకున్నారా లేదా అని. క్వాలిటీ ఎలా ఉంది 100% మళ్ళీ ఫోన్ చేస్తారు. మళ్ళీ అప్డేట్ ఎవ్రీ 1 monthకి ఒకసారి సరే కాల్ చేస్తుంటారు. ఎట్లా పని చేస్తుందండి, ఏదైనా ప్రాబ్లం ఉందా, లేదని ఇంక వేరే ఏదైనా అప్డేట్ చేసుకుంటారా, లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లం ఉందా అనేది అప్డేట్ ఇప్పుడు కూడా కస్టమర్తో ఇంట్రాక్షన్లోనే ఉంటారు. ఇంకొక డౌట్ కూడా అండి, ఒకవేళ మీ దగ్గరికి నుంచి తీసుకువెళ్ళారు, సో అక్కడ ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చింది, మైనర్ రిపేర్ వచ్చింది లేదా మేజర్ రిపేర్ వచ్చింది, వెంటనే మీరు రిపేర్ చేసిస్తారా ఆఫ్టర్ వారంటీ? మన ఆఫీస్ ఇట్ సెల్ఫ్ సర్వీస్ పాయింట్, సర్వీస్ సెంటర్. నేనే టెక్నీషియన్. సర్వీస్ గురించి అసలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇంకొక పాయింట్ ఏంటంటే మీకు చెప్పడం మర్చిపోయాను, ఎవరైనా సరే ఈఎంఐలో కూడా ప్రొజెక్టర్స్ తీసుకోవాలి అనుకుంటే క్రెడిట్ కార్డు ద్వారా నేను కన్వర్ట్ చేసి ఈఎంఐలో కన్వర్ట్ చేసి చేయగలుగుతాను. క్రెడిట్ కార్డు ఉంటే చాలు, ఇక్కడికి వచ్చి అప్రోచ్ అయితే చాలు. అంటే వాళ్ళు అనుకోవచ్చు నేనే సరే క్రెడిట్ కార్డ్ సేవ్ చేసి నేను కూడా మార్చుకోవచ్చు కదా అని. మీరు మార్చుకుంటే ఒక రకమైన ఇంట్రెస్ట్ ఉంటాయి. మేము అంటే మేము మా దాంట్లోనే మార్చి 6 months, 12 months, 3 months అని చూసి ఆ అవైలబిలిటీ కూడా ఉంటుంది. కార్డు తీసుకొస్తే నేను చూసి చెప్తాను, వాళ్ళు ఓకే అనుకుంటే అట్లా కూడా ఈఎంఐలో కూడా తీసుకోవచ్చు. సో ఇప్పుడు వచ్చేది ఐపీఎల్ సీజన్. అవును, ఐపీఎల్ సీజన్ రాగానే అందరూ ఆన్లైన్లో చెక్ చేస్తుంటారు. సో ఆన్లైన్లో కొనే వాళ్ళకి ఇచ్చే సలహా ఏంటి? ఆన్లైన్లో బ్రాండెడ్ ప్రొజెక్టర్స్ కన్నా కూడా నాన్ బ్రాండెడ్ ఎల్ఈడి ప్రొజెక్టర్స్ ఎక్కువ కనబడతాయి. 5,000 ప్రొజెక్టర్, 10,000 ప్రొజెక్టర్, నాన్ బ్రాండెడ్ అసలు బ్రాండే ఉండదు. అవును, వాళ్ళకి దాని గురించి అవగాహన లేక చాలా వరకు కన్ఫ్యూజ్ అయ్యి ఆ ప్రొజెక్టర్స్ కొంటారు. అవన్నీ యూజ్ అండ్ త్రూ ప్రొజెక్టర్స్.
యూజ్ అండ్ త్రో. యూజ్ అండ్ త్రో, నాన్ రిపేరబుల్ ప్రొజెక్టర్స్. మా డీలర్స్ ఎవ్వరూ ఆన్లైన్లో కొన్న ప్రొజెక్టర్స్ని రిపేర్ చేయరు. ఊరు పేరు లేని కొంటే వచ్చే సమస్య ఇదే. మీరు బ్రాండెడ్ కొనండి. ఆన్లైన్లో కొన్నారు, అదే బెంక్యూ ఎప్సనో ఏదైనా బ్రాండెడ్ ప్రాజెక్ట్ కొనండి, 100% రిపేర్ చేయిస్తా. ఇంకొకటి ఏంటంటే, మీరు నా దగ్గర ప్రొజెక్టర్ కొనకపోయినా పర్లా, ప్రొజెక్టర్ ఏ బ్రాండ్ అయినా సరే, బ్రాండెడ్లో ఏ బ్రాండ్ ప్రొజెక్టర్, బ్రాండ్స్ ఒకసారి చెప్తారా మళ్ళీ వ్యూవర్స్ కోసం? ఇప్పుడు బెంక్యూ, ఎప్సన్, హిటాచి, ఆప్టిమా, సోనీ, ఎన్ఈసి, పానాసోనిక్, క్యాషియో లేజర్, ఇట్లా అన్ని ఆల్ బ్రాండ్స్, వెల్ నోన్ బ్రాండ్స్ అన్నీ మన దగ్గర రిపేర్ అవుతాయి. ఒకవేళ రిపేర్ కాని పక్షంలో ఎక్స్చేంజ్ చేసి ఇస్తాను వాళ్ళకి. ఎక్స్చేంజ్ కూడా చేసిస్తాను. ఓకే. ఇప్పుడు సపోజ్ మీ దగ్గర ఒక ప్రొజెక్టర్ ఉంది, మీరు రిపేర్ చేసుకోవాలి ఇంట్రెస్ట్ లేదు, సార్ నేను ఎక్స్చేంజ్ చేసుకుందాం అనుకుంటున్నాను సార్ అంటే, తీసుకురండి, చెక్ చేసి చెప్తా, మీ ప్రాజెక్ట్కి ఎంత వస్తుందో చెప్తాను, మన ప్రాజెక్ట్కి ఎంత అవుతుందో మీకు చెప్తాను, మీ డిఫరెన్స్ అమౌంట్ ఎంత పే చేయాలో చూసుకొని తీసుకెళ్ళచ్చు. సో ఇక్కడ వాళ్ళు రాకపోయినా కూడా, పర్సన్ రాకపోయినా కూడా అక్కడ నుంచి కొరియర్ చేసినా కూడా రిపేర్ చేసి మళ్ళీ వెంటనే మీరు తిరిగి మాక్సిమం అన్ని డిస్ట్రిక్ట్స్ నుంచి బై కొరియర్ వస్తాయి రిపేర్కైనా కూడా. రిపేర్కైనా సరే. ఇప్పుడు కాలేజెస్ ఉన్నాయి, కొన్ని కాలేజెస్ వాళ్ళు ఏం చేస్తారు, బల్క్లో 8 ప్రాజెక్టులు 10 ప్రాజెక్టులు రిపేర్కి పంపిస్తారు. మేము చెక్ చేసి మా కోఆర్డినేటర్స్ ఉంటారు, వాళ్ళు చెక్ చేసి స్టేటస్ ఇస్తారు, ఈ ప్రాబ్లం ఉంది, ఈ మోడలు, ఈ సీరియల్ నెంబరు ఇంత ఉంది అనేది కొటేషన్ ఇస్తారు. కస్టమర్ అప్రూవల్ తీసుకున్న తర్వాత వర్క్ స్టార్ట్ చేస్తారు. అలాగే ఇప్పుడు మీరు చెప్పిన ఈ బ్రాండెడ్ ప్రొజెక్టర్స్ అన్నిటినీ కూడా ఆన్లైన్లో చూపించే ప్రైస్ కంటే కూడా తక్కువ ప్రైస్కి మీరు ఏమన్నా కొత్తవి ఇప్పించగలుగుతారా? డెఫినెట్గా. ఇప్పుడు మేము డీలర్ కాబట్టి నేను కొత్త, నాకు లేదండి నాకు రీఫర్బిష్డ్ వద్దు, నాకు కొత్త ప్రొజెక్టర్ కావాలన్నారు అనుకోండి, డెఫినెట్గా ఆన్లైన్లో ప్రైస్ కానీ ఒక 500 రూపాయలు తక్కువకే వస్తుంది మన దగ్గర. చాలామందికి ప్రొజెక్టర్ తీసుకోవాలని ఉంటుంది, సో వాళ్ళకి అక్కడ కమర్షియల్ పర్పస్, లేదంటే ఇంట్లో పెట్టుకోవాలనో, లేదంటే ఐపీఎల్ మ్యాచెస్ చూడాలనో, లేదా కాన్ఫరెన్స్లో అటెండ్ అవ్వాలనో, వీటన్నిటి కూడా ఇది అవసరం ఉంటుంది. కానీ మెయిన్ ప్రొజెక్టర్ అంటే ఏది చూడాలి? కంపెనీ చూడాలా, లేదంటే ల్యాంప్ చూడాలా, లూమినస్ చూడాలా, లేకపోతే ఎన్ని అవర్స్ వర్క్ చేస్తుందో చూడాలా? సర్వీస్ చూడాలి ఫస్ట్. ప్రొజెక్టర్ ఎవరైనా అమ్ముతారు, ఎక్కడైనా కొనుక్కోవచ్చు. కొన్న తర్వాత అది ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలా అనే ఎత్తుక్కునేది టెన్షన్ లేకుండా డైరెక్ట్గా మనం ఎక్కడైతే కొన్నాం. ఇప్పుడు ఆల్మోస్ట్ నేను ఇదే ప్రెమిసెస్లో 13 సంవత్సరాల నుంచి ఈ ఆఫీస్ ఉంది. 13 ఇయర్స్ ఇక్కడే ఇదే ప్రెమిసెస్లో బోయినపల్లిలో 13 సంవత్సరాల నుంచి ఉన్నాం మేము. 13 ఇయర్స్ ఇదే బిల్డింగ్లో ఉన్నాం. ఇంకొకటి ఏంటంటే, మా ఆఫీస్ స్టార్ట్ చేసి 20 ఏళ్ళు అయింది. అందువల్ల మాకు ఇక్కడ అయిందంటే దాదాపు ఒక 15 మంది సర్వీస్ ఇంజనీర్లు, 2-3 కోఆర్డినేటర్స్ ఉంటారు. ఆఫీస్కి ఫోన్ చేసి మేడం మాకు ఇట్లా ప్రాబ్లం ఉంది అనగానే వాళ్ళు ఏం చేస్తారంటే ఇమీడియట్గా అవుట్ స్టేషన్ కానీ అయితే కొరియర్ చేయించుకుంటారు, ఇక్కడ చెక్ చేయించి ఏదైనా చిన్న మైనర్ ప్రాబ్లం అయితే చేసి ఇచ్చేస్తారు, మేజర్ ప్రాబ్లం అయితే వాళ్ళకి ఇంటిమేట్ చేస్తారు. కాంప్రమైజ్ కానీ ప్రైజ్ని ఇస్తున్నారు, అలాగే కాంప్రమైజ్ కాకుండా సర్వీస్ని కూడా ఇస్తున్నారు. సో ఇంకొక డౌట్, మీరు చెప్పిన ఇవన్నీ కూడా ఇప్పుడు 1,30,000కే ఇచ్చేస్తున్నారు రిఫర్బిష్డ్, అలాగే ఒక 40,000 ఉందని 15,000కి ఇచ్చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా ఇప్పుడు చూసే వ్యూవర్స్ అందరూ కూడా, సో సింగిల్ కాల్ చేస్తే మీకు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే మీరు వాళ్ళు సెలెక్ట్ చేసిన ప్లేస్కి మీరు కొరియర్ చేస్తారు. 100% చేస్తాం. ఎక్కడ కూడా అసలు నేను ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా ఐఎమ్ టెల్లింగ్ యూ, ఎక్కడ ఏ కస్టమర్ కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అంటే చాలా మందిని చూస్తుంటే లేదు ఇప్పుడు ఒక ఛానల్లో మాట్లాడడం వేరు, బయట రోడ్డు మీద మాట్లాడడం. ఛానల్లో రేపొద్దున మీరు కూడా నన్ను క్వశ్చన్ చేయొచ్చు, బాస్ మీరు నా ఛానల్లో మీరు ఇట్లా కమిట్మెంట్ ఇచ్చారు, మరి మీరు అట్లా చేశారు ఎందుకు అని చెప్పి రేపందరూ నన్ను అడుగుతారు, మిమ్మల్ని అడుగుతారు. కింద ఏం చేస్తారంటే కామెంట్లో కూడా రాసేస్తారు, కామెంట్లో కూడా కామెంట్ సెక్షన్ ఇమీడియట్గా వాళ్ళ ఒపీనియన్ పెట్టేస్తారు. అందువల్ల మేము ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఏ కస్టమర్ దగ్గర నుంచి కూడా 99% ఎక్కడ కూడా ఇట్లాంటి సిచ్యువేషన్స్ రావు. కొంతమంది రీఫర్బిష్డ్ కదా కొంటే ఏమవుతుందేమో అంత కాస్ట్, అంటే ప్రొజెక్టర్ అంటే మనం ఫస్ట్ హ్యాండ్లో తీసుకున్న న్యూ పీస్ అయితేనే కొంచెం ఎక్కువ సర్వీస్ ఉంటుంది, లైఫ్ ఉంటుంది. రీఫర్బిష్డ్ అయితే అంతసేపు రాదేమో, సరిగా పని చేయదేమో, ఏదైనా ప్రాబ్లం వస్తే మళ్ళీ మీరు రెస్పాండ్ కారేమో, ఇలా రకరకాల డౌట్స్ ఉంటాయి. వాళ్ళందరికీ ఏం చెప్తారు మీరు? ఒకటండి, దీంట్లో సర్వీస్ మన రీఫర్బిష్డ్ కానీ యూజర్ ప్రొజెక్టర్స్ కూడా ఎట్లుంటాయంటే, మేము తెచ్చే ప్రొజెక్టర్స్ వేరే కస్టమర్స్ వాడేసిన ప్రొజెక్టర్స్ తీసుకొచ్చి మేము మార్కెట్లో అమ్మం. వీటిని మేము కంప్లీట్గా వచ్చేసి షార్జా నుంచి, సింగపూర్ నుంచి ఇంపోర్ట్ చేయించుకున్న ప్రొజెక్టర్స్ ఇవన్నీ. వాటిల్లో కూడా దీంట్లో గ్రేడ్స్ ఉంటాయి, ఏ గ్రేడ్, ఏ ప్లస్, ఏ డబుల్ ప్లస్, ఏ ట్రిపుల్ ప్లస్ అని. మేము హై గ్రేడ్ ప్రొజెక్టర్స్ తెప్పిస్తాం, ఎందుకంటే మాకు మార్జిన్ తక్కువ ఉన్నా కూడా రిస్క్ ఉండదు. ఏ గ్రేడ్ ప్రొజెక్టర్స్ అమ్మితే మార్జిన్ ఎక్కువ ఉంటుంది, రిస్క్ కూడా ఉంటుంది, మాకు ఉంటుంది, కస్టమర్కి ఉంటుంది, మాకు బ్యాడ్ నేమ్ కూడా వస్తుంది. ఆ మార్కెట్లో నిలబడాలి అంటే వీలైనంత వరకు మార్జిన్ తక్కువైనా పర్లేదు కానీ కస్టమర్ది మంచి ప్రోడక్ట్ ఇవ్వాలి. అదే మెయిన్.
అట్లా కూడా అడ్వర్టైజ్మెంట్ మ్యాక్సిమం నాకు నా ఆఫీస్కి బోర్డు ఉండదు. ఇక్కడికి వచ్చి ఫోన్ చేస్తారు తప్ప మా ఆఫీస్కి బోర్డు ఉండదు. మీరు చూడండి ఒకసారి. అవును, చూస్తే చాలా సింపుల్ గా ఉంది. నాకు అసలు బోర్డే ఉండదు. లోపలికి వస్తే కొన్ని వందల ప్రాజెక్టులు. లోపలికి వస్తే నేను అదే షాక్ అయ్యాను. బయట ఏమో నార్మల్ గా ఉంది, ఒక బోర్డు కూడా లేదు ఎక్కడ. లోపల చూస్తే ఏమో మొత్తం 100 పైన ప్రాజెక్ట్. చాలా మంది కస్టమర్స్ చెప్తారు బయట బోర్డు పెట్టండి సార్ అని. నెంబర్ ఉంది, ఫోన్ చేస్తారు. మీకు కావాల్సింది బోర్డా సర్వీసా? ఎస్, నా పాలసీ సర్వీసా అనుకుంటా. చాలా కరెక్ట్గా చెప్పారు. ఏ బిజినెస్లో అయినా కూడా ఇదే కాదు, నాట్ ఓన్లీ దిస్ బిజినెస్, ఎనీ బిజినెస్ ప్రోడక్ట్ ఫస్ట్ ఉండాలి, అలాగే కాంప్రమైజ్ కాకుండా సర్వీస్ ఉండాలి. ఆ రెండు ఉంటే వెతుక్కుంటూ మన దగ్గరికే కస్టమర్ వస్తాడు. అంతే. అందుకే మీరు 20 years నుంచి ఈ ఫీల్డ్లో రాణిస్తున్నారు. అవును, బ్రహ్మాండం. సో మిగతా చూపిస్తారా? ది బెస్ట్ చూపిస్తారు. ఇప్పుడు ఇది ఆప్టిమో ప్రాజెక్టర్ అండి. ఇది ఆప్టిమో అంటే? ఆప్టిమో అనేది ఒక బ్రాండ్. ఇది కూడా వెల్ నోన్ బ్రాండ్ ఓకే. ప్రొజెక్టర్స్లో. ఇది సినిమా థియేటర్, హోమ్ థియేటర్ ప్రొజెక్టర్స్కి వెల్ నోన్ బ్రాండ్. ఇది ఇంట్లో హోమ్ థియేటర్ సెట్ చేసుకుంటే చాలా బాగుంది. ఇది DLP ప్రొజెక్టర్స్. ఇది మనకు 13,000కి వస్తుంది, 13,000కి వస్తుంది. 13,000కి వస్తుంది. ఇవన్నీ చెప్పే కదా ఇందాక 15,000. ఇది బెంక్యూ. ఇది ఒక 13,000కి వస్తుంది. 13,000. ఇది కొత్తది అయితే 40,000 ఉంది. బయట మార్కెట్లో 20,000, 22,000కి అమ్ముతారు. మనం 13,000 ఇప్పుడున్న స్టాక్ ప్రకారంగా అయితే 13,000, 14,000కి ఇచ్చేస్తాం. కిందదేమో సోనీ. ఇది 16,000కి వస్తుంది. ఇది 49,000 కొత్త ప్రొజెక్టర్. బయట మార్కెట్లో వచ్చేసి 26,000, 27,000 నడుస్తుంది రిఫర్బిష్డ్. అదే రిఫర్బిష్డ్లో నేను 19,000, 18,000 టోటల్ అన్ని పీసెస్ కి 6 months గ్యారంటీ. అన్నిటికి ఇస్తా వారంటీ. అన్నిటికీ వారంటీ ఇస్తాను, ప్రతి దానికి వారంటీ ఇస్తాను. ఓకే. ఇంకోటి ఏంటంటే ఇవన్నీ క్యాషియో ప్రొజెక్టర్స్, లేజర్ ప్రొజెక్టర్స్. ఇవన్నీ ఈ దాదాపు ఒక 40-50 నంబర్స్ ఉన్నాయి. ఇవి వచ్చేసి ఇట్స్ లైక్ న్యూ. అంతే. 20,000 గంటల లైఫ్ ఉంటే ఇది హార్డ్లీ 400-500 అవర్స్ కూడా యూజ్ చేయలేదు ఈ ప్రొజెక్టర్స్ని. మీకు ఒక ప్రొజెక్టర్ పర్చేజ్ చేస్తే మినిమం 10-15 ఏళ్ళు వితౌట్ ఎనీ సింగిల్ ప్రాబ్లం వాడుకోవచ్చు. అసలు ఇంకేం టచ్ చేయవచ్చు అసలు లేదు, ఎక్సెప్ట్ ఈ క్యాషియో ప్రొజెక్టర్స్ వరకు. చాలా మంచి ప్రొజెక్టర్స్. ఇది వచ్చేసి ఎంత పడుతుంది? ఇది వచ్చేసి మనకు మార్కెట్లో 35,000, 38,000 నడుస్తుంది. మనం 25,000 to 30,000 వరకు. ఇది రీఫర్బిష్డ్ అనబడలేదేమో, ఆల్మోస్ట్ న్యూ. ఓకే. ఇది కొత్తది వచ్చేసి 79,450 రూపాయలు. ఓకే. ఇది ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, రీఫర్బిష్డ్లో అమ్ముతున్నాం. మన ఢిల్లీలో కానీ వేరే కొన్ని ఏరియాల్లో వచ్చేసి 38,000, 35,000 నుంచి 38,000 మధ్యలో అమ్ముతున్నారు. మనం 25,000 to 30,000 మధ్యలో ఇచ్చేస్తున్నాం. ఇది వచ్చేసి NEC ప్రొజెక్టర్. ఇది వచ్చేసి మనకు 12,000, 10,000 రూపీస్ కట్లా వచ్చేస్తుంది. 10,000 రూపాయలకే. ఇది కొత్తది అయితే? ఇది కొత్తది మీకు 32,000, 38,000 ఉంది. ఇది మనకు 10,000. ఇట్లాంటి ప్రొజెక్టర్స్ నా దగ్గర ఒక 8-9 నంబర్లు ఉన్నాయి. ఆ పానాసోనిక్లు అయితేనేమి, NECలు అయితేనేమి. ఇది నాకు మీకు చూపించే కదా. ఇది కూడా కమర్షియల్, ఇది వాడుకోవచ్చు. ఓకే. ఇది వచ్చేసి ఇవన్నీ ఎప్సన్ ప్రొజెక్టర్స్. ఇందాక మీకు చూపించే కదా, వీడియోలో చూపించే కదా. 4,000 ఇమేజ్ ప్రొజెక్టర్స్ ఇవి. 1,30,000 ఉన్నాయి. ఇవి వచ్చేసి మనకు 30,000 రూపీస్. ఇది థియేటర్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇదైతే అన్ని వస్తాయి, థియేటర్ ఎక్స్పీరియన్స్ అన్ని వస్తాయి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు అందరూ అంత డబ్బులు పెట్టి కొనలేరు కదా. 30,000 పెట్టి కొనలేరు. కొంతమంది 15,000 కావాలంటారు, 10,000 కావాలంటారు, కొంతమంది 20,000 కావాలంటారు. అందరికి తగ్గట్టుగా స్టాక్ అరేంజ్ చేసి పెట్టా. ఆల్మోస్ట్ ఒక 150 నెంబర్స్ వరకు ఉన్నాయి. ఇబ్బంది లేదు. సో ఇవన్నీ కూడా ఎన్ని ఇంచెస్ వరకు కవర్ చేస్తుంది? 80 inches to 150 inches వరకు సపోర్ట్ చేస్తాయి. ఇప్పటి వరకు మీరు ఎక్స్ప్లెయిన్ చేసిన ఎవ్రీ ప్రోడక్ట్ అన్ని 80 ఇంచుల నుంచి 150 ఇంచులు 100 వరకు సపోర్ట్ చేస్తాయి. ఎంత డిస్టెన్స్ కవర్ చేయాలి దీన్ని? స్క్రీన్ నుంచి 14 అడుగులు. 14 అడుగులు 15 నెలలు పెట్టుకుంటే, లేదు నాకు అంత రూమ్ లేదు అనుకోండి, 10 feet ఉందనుకోండి, ఒక 80 అడుగులు, 80 inches వస్తుంది. బ్రహ్మాండమైన క్లారిటీ వస్తుంది ప్రాజెక్ట్. సో మీదే ఒక కొత్త హోమ్ థియేటర్ పెట్టుకుంటున్నారు. సో ఎక్స్ట్రీమ్గా అంత మంచి ప్రోడక్ట్ ఉండాలి, సౌండ్ సిస్టమ్ కూడా చాలా బాగుండాలి. మీ వాళ్ళు ఎవరైనా విజిట్ చేసి మీరు ఏమైనా సజెస్ట్ చేస్తారా? మాకు సరే టెక్నీషియన్స్ ఉంటారు, సైట్కి వస్తారు, సైట్ లెంత్ విడ్త్ ఎంత చూస్తారు, వాళ్ళకి ఏవి కేబుల్స్ పడతాయి చెప్తారు, ఎంత డిస్టెన్స్లో ప్రొజెక్టర్ పెడితే బాగుంటుందని వాళ్ళు అన్ని సజెషన్స్ ఇస్తారు. వాళ్ళు ఇంకొకటి, మా వాళ్ళు అక్కడికి వచ్చేదానికన్నా కస్టమర్స్ వీలైనంత వరకు మా ప్రెమిసెస్కి వస్తే ఇక్కడ నెంబర్ ఆఫ్ ప్రొజెక్టర్స్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ క్లారిటీ ఉండే ప్రొజెక్టర్స్ చూసుకోవచ్చు, బడ్జెట్ చూసుకోవచ్చు, డెమో చూడొచ్చు, డెమో కూడా చూడొచ్చు. మీరు లైట్స్ ఆన్ చేసి ఆఫ్ చేసి అంతా కూడా మీరు డెమో చూపిస్తారు. కంప్లీట్గా స్క్రీన్ ఇట్లా ఉంటుంది, ప్రొజెక్ట్ ఇట్లా ఉంటుంది, దీని అవుట్పుట్ ఎట్లుంటుంది, ఈ మోడల్ ఇది, ఈ ప్రైజింగ్ ఇది చెప్పగలుగుతాం. సో మీ దగ్గరికి అప్రోచ్ అయ్యే వాళ్ళకి, లేదంటే ఫోన్ కాల్ ద్వారా మీతో అప్రోచ్ అయ్యే వాళ్ళకి, లేదా ఇక్కడికి వచ్చి డైరెక్ట్గా వాకిన్ అయ్యే వాళ్ళకి ఖచ్చితంగా పైసా వసూలు అంటారు. 100% డౌటే లేదు. రూపాయికి రూపాయి ఇక్కడ వర్త్. 100%. సర్వీస్ పరంగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, వారంటీ పరంగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అంటే మనం మన సొంత ఆఫీస్కి వెళ్ళి ప్రాజెక్ట్ తెచ్చుకున్నలా ఫీల్ అవ్వచ్చు. సో వర్త్ అనేది ఇక్కడికి వస్తే అది 100% సూట్ అవుతుంది అంటారు. పక్క. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నాకు కూడా ప్రొజెక్టర్ తీసుకోవాలి, ఇంట్లో ఒక హోమ్ థియేటర్ సెట్ చేసుకోవాలి, చాలా రోజుల నుంచి కోరిక ఉంది. బట్ ఒక తక్కువ బడ్జెట్లో
కేవలం 15,000 రూపాయల్లోనే 100% హోమ్ థియేటర్ ఎక్స్పీరియన్స్తో నేను ఒక మంచి ప్రాజెక్ట్ని తీసుకోవాలని అయితే నేనైతే ఫిక్స్ అయిపోయాను. సో చూస్తున్నారుగా వ్యూవర్స్, మీకు ఈ ప్రొజెక్టర్స్ నచ్చాయా? సినిమా క్వాలిటీతో, సినిమా థియేటర్లో ఎలాంటి క్వాలిటీ ఉంటుందో, ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటుందో అంత హై క్వాలిటీతో కూడినటువంటి ప్రొజెక్టర్స్ ఇక్కడ హైదరాబాద్లోని బోయిన్పల్లిలోని సురేందర్ రెడ్డి గారి దగ్గర దొరుకుతున్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, కింద కనిపిస్తున్నటువంటి ఈ ఫోన్ నెంబర్కు కాల్ చేయండి. మీకు కావాల్సినటువంటి ప్రొజెక్టర్ని వెంటనే డబ్బులిచ్చి ఇంటికి తీసుకెళ్ళిపోండి. థ్యాంక్ యూ సో మచ్.